వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మూలా నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే మూలా నక్షత్రం వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ గుణగణాలు ఏమిటి, వీళ్ళ ఆలోచనలు ఏమిటి, వీళ్ళ కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటి, లక్కీ నెంబర్స్ ఏమిటి, ఇలాంటి అనేక రకాల విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే డేట్ ఆఫ్ బర్త్ గుర్తున్న వాళ్ళు, నక్షత్రం గుర్తున్న వాళ్ళు మూలా నక్షత్రాన్ని చూసుకోండి. ఎవరికైతే జాతకం తెలియదో, డేట్ ఆఫ్ బర్త్ గుర్తు లేదో, నక్షత్రం లేదో వాళ్ళు మాత్రం మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఏ, యో, బా, బి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మూలా నక్షత్రం అవుతుంది. కాబట్టి మూలా నక్షత్రాన్ని చూసుకోండి. అయితే ఈ మూలా నక్షత్రానికి నక్షత్ర అధిపతి కేతు అవుతాడు. ఈ కారణంగా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక సాధారణంగా వీళ్ళు కొంచెం అందంగా ఉంటారని చెప్పచ్చు. కాస్త మంచి ఏ రంగున్నా కూడా కళకళలాడుతూ ఉంటారు. అంటే చూడండి, ఒక్కొక్కళ్ళ మొహంలో కళ కనపడుతుంది. అలాగే ఏమిటంటే వీళ్ళ మొహంలో కాస్త కళ సౌందర్యవంతంగా ఉంటారని చెప్పచ్చు. వాడు చక్కగా కళగా ఉన్నాడంటే అంటూ ఉంటారు చూసారా, అలాగే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే చూడడానికి కొంచెం ఏ రంగుతో ఉన్నా సరే కళకళలాడతారు వీళ్ళు. ఆకర్షణీయమైనటువంటి రూపం ఉంటుంది, అందమైనటువంటి ముఖ వర్చస్సు ఉంటుంది. వాటితో పాటుగా మీ మొహంలోనే కనపడుతుంది మీరు చాలా ధైర్యవంతులు అని. లోపల ఎంత పిరికితనం ఉన్నా, లోపల ఎన్ని ఆలోచనలు ఉన్నా బయటికి మాత్రం గంభీరంగా కనపడతారు. అది స్త్రీ అయినా పురుషుడైనా సరే. అదే అమ్మాయి అనుకోండి, ఈ నక్షత్రం వాళ్ళ అమ్మాయితోటి ఎవరైనా సరే ఫ్లర్ట్ చేయడానికి కానీ ప్రపోజ్ చేయడానికి కానీ భయపడతారు. కారణం ఏంటంటే అయ్య బాబు కొంచెం తేడాగా ఉందిరా బాబు చూస్తుంటే ఈ అమ్మాయి అంటే. మీరు బయట వ్యక్తులకు కనపడే రూపం వేరు, లోపల మీ రూపం వేరు. బయట వాళ్ళకి చాలా ధైర్యంగా కనపడతారు. ఏదో మీలో ఒక పొగరు ఉన్నట్టుగా, ఒక అహంకారం ఉన్నట్టుగా, లేకపోతే కనుక అందరికీ లొంగనట్టుగా, మీరు ప్రత్యేకంగా ఉన్నట్టుగా, మీకు ఒక రకమైనటువంటి అభిజాత్యం ఉన్నట్టుగా మీరు కనపడతారు. అది చాలామంది మిమ్మల్ని లూజ్ తీసుకోకుండా, అంటే మిమ్మల్ని లోకు తీసుకోకుండా ఉండడానికి మీ యొక్క ఆహార్యం బాగా పనిచేస్తుందని చెప్పచ్చు. అయితే మీలో ఉండే గొప్పతనం ఏమిటంటే అంటే కనుక భవిష్యత్తు, రేపటి కోసం, భవిష్యత్తు కోసం పోరాడేటటువంటి లక్షణాలు. అలాగే టెక్నాలజీ పరంగా, టెక్నికల్ పరంగా ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్తులో ఇవన్నీ ఉండవు, కొత్తగా అన్నీ మారతాయి. కాబట్టి వాటికి మనం అప్డేట్ అవ్వాలి, వాటి గురించి ఆలోచించాలి, అలా మన జీవితాన్ని మార్చుకోవాలి అనేటటువంటి తపన ఉంటుంది. అందుకనే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి స్పోర్టివ్నెస్ బాగా ఎక్కువ, కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన ఎక్కువ, కొత్త పుస్తకాలు చదవడం, కొత్త ప్రాంతాలు తిరగడం, ఎక్కువగా స్టడీస్ చేయడం, బాగా లేకపోతే ప్రయోగాలు చేయడం, అనేక రకాల ప్రయత్నాలు చేస్తుండడం, ఇలాంటి వాటిలో మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటారు మీరు. అలాగే భవిష్యత్తుకు డబ్బులు దాచడమా, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడమా, లేకపోతే ఎల్ఐసి పాలసీ లాంటివి కట్టడమా, లేకపోతే ఈ యొక్క పాలసీల వాటిలో టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టడమా, పెన్షన్ కోసం డబ్బులు దాచుకోవాలా, ప్రాపర్టీస్ కొండాలా, ఇలాంటివన్నీ విషయాలను కూడా మీరు చాలా ముందు జాగ్రత్త. అంటే నా పిల్లలకి లేదా నా మనవలకి లేదా నా కుటుంబానికి నేను ఏం చేయగలను అనేటటువంటి ఆలోచన ఎప్పుడూ ఉంటుంది మీకు. అలాగే ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ. అందుకనే గుళ్ళకు వెళ్ళేవాళ్ళు కానీ, భజనలు చేసేవాళ్ళు కానీ, స్మరణలు చేసేవారు కానీ, పారాయణలు చేసేవాళ్ళు కానీ, ఉపన్యాసాలు వినేవాళ్ళు కానీ ఈ యొక్క నక్షత్రంలో ఎక్కువగా ఉంటారని చెప్పచ్చు. అమ్మవారి ఉపాసన బాగా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ నక్షత్రం అమ్మవారికి సంబంధించినటువంటిది కాబట్టి కొంచెం స్త్రీ మూలకమైనటువంటి దేవతామూర్తులను ఆరాధించేటటువంటి అవకాశాలు, భక్తి బాగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే భవిష్యత్తు గురించి ఊహలు బాగా ఎక్కువ. అంటే కనుక నేను భవిష్యత్తులో పలానా కారులో తిరగాలి, పలానా బిల్డింగ్ కట్టుకోవాలి, పలానా ఉద్యోగం చేయాలి, పలానా దేశం వెళ్ళాలి, పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఇలాగేంటంటే మీకు అతి విపరీతమైనటువంటి కోరికలు, ఆలోచనలు, ఊహలు బాగా ఉంటాయి. ఏదో అయిపోయినట్టు, మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, ఏదో చేసేస్తున్నట్టు, ఇలాగ ఏంటంటే ఊహించుకుంటూ ఉండేటటువంటి తపన బాగా ఉంటుంది మీకు. అంటే వాటిని గోల్స్ అని కూడా అనుకోవచ్చు, మీ సంకల్ప బలం అని కూడా అనుకోవచ్చు, లేదా మీ ఆత్మవిశ్వాసం కూడా అనుకోవచ్చు. ఇవన్నిటికీ కారణం ఏమిటంటే కనుక ఒక ఊహను ఊహించుకోవడం, అది నిజం చేయడానికి ప్రయత్నం చేయడం. ఏదో అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కలలు కనడం వాటిని నిజం చేయడం అంటారు చూసారా, అలాంటి లక్షణాలు మీలో చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఎలాంటి విషయాన్నైనా సరే, సంక్లిష్టమైన విషయాన్నైనా సరే మీరు సులువుగా అర్థం చేసుకుంటారు. అందుకనే మీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యను మీరు పరిష్కరించినట్టుగా ఇంకెవరూ పరిష్కరించలేరు. మీ స్నేహితులకు కానీ, ఆఫీసుల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఎక్కడైనా సరే ఏదైనా ఒక పెద్ద సమస్య ఉంది అంటే కనుక దానికి చక్కని ఉపాయాలు మీరు చెప్పగలుగుతారు, తృణప్రాయంగా సమస్య నుంచి బయటపడేయగలుగుతారు. కాకపోతే మీకు ఆ సమస్య వచ్చినప్పుడు మాత్రం ఈజీగా బయటపడలేరు. బయటవాడికి ఏదైనా సమస్య వచ్చిందంటే మీరు చాలా సునాయాసంగా దాన్ని కేర్ చేయగలుగుతారు, డీల్ చేయగలుగుతారు, దాన్ని సక్సెస్ చేయగలుగుతారు. కానీ మీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే మాత్రం బాగా నలిగిపోతారు, ఇబ్బంది పడిపోతారు, చాలా లేటుగా బయటపడతారు.
కాకపోతే బయట వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడతారు మీరు. మీకు మంచి రాజసం ఉంటుంది, టీవీ ఉంటుంది, ఆహార్యం ఉంటుంది. ముఖ్యంగా సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఆహార్యం చాలా ముఖ్యం. అలాంటి ఆహార్యం మీలో ఉంటుంది. ఒక డాంబిక ఉంటుంది. అంటే స్త్రీ అయినా పురుషుడైనా సరే అవతల వాళ్ళు మీకు లొంగాలనుకుంటారు. అది యుక్త వయసులో ప్రేమించేటప్పుడైనా సరే అవతల వాడు ప్రపోజ్ చేస్తేనే మీరు ప్రపోజ్ చేస్తారే తప్ప మీ అంతా మీరు వెళ్ళిపోయి దిగజారిపోరు. అది అబ్బాయి అయినా సరే. అలాగే వైవాహిక జీవితంలో కూడా మీకు ఏదైనా కోపం వస్తే మీ పార్ట్నరే వచ్చి మిమ్మల్ని సంజాయిషి చెప్పాలే తప్ప, దగ్గర చేర్చుకోవాలే తప్ప మీ అంతా మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. అలాగే ఫ్రెండ్స్ తోటైనా ఎవరితోటైనా సరే ఆ రాజసము ఆ టీవీ ప్రవర్తిస్తారు. దానికి మీరు కొంత మదనపడిపోతారు. ఎందుకంటే ఆ గ్యాప్లో మీరు తట్టుకోలేనటువంటి బాధనైతే అనుభవిస్తారు. కానీ ఆ కొంతకాలం మీరు ఆ రాజసాన్ని ప్రవర్తించడం చేత, ఆ బెట్టు చేయడం చేత మళ్ళీ తిరిగి చాలామంది మీకు లొంగుతారని చెప్పచ్చు. చాలామందిని మీరు లొంగ తీసుకుంటారని కూడా చెప్పచ్చు. మీకు పరిశోధన ఆసక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే కనిపెట్టడం, నేర్చుకోవడం, ఇలాంటి వాటిలో చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. మీరు చాలామందితో స్నేహం చేస్తారు. ముఖ్యంగా మీకు స్నేహం అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ అంటే బాగా ఇష్టం. స్నేహానికి ప్రాణం ఇవ్వడం, స్నేహితుల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, రిస్కులు చేయడం, సమస్యలు ఇరుక్కోవడం, అనేక రకాల ప్రభావాలు గురవుతారు మీరు. ఎందుకంటే మీకు స్నేహం అంటే అంత ఇష్టం. కానీ మీ స్నేహితులు మీతో అలా ఉంటారా అంటే అలా ఉండరు. వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మీకు అర్థం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు మీకు ఆ స్నేహం వల్ల అంటే కొంతమంది బాగా నిజమైన స్నేహితులు ఉంటారు, కానీ కొంతమంది అబద్ధపు స్నేహితులు మిమ్మల్ని మోసం చేస్తారు. అయితే ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు అబద్ధమైన వాళ్ళు తెలుసుకోవడానికి మీకు కొంచెం టైం పడుతుంది అని చెప్పచ్చు. మీకు ప్రేమలు కూడా బాగా ఎక్కువ. యుక్త వయస్సులో బాగా ఎక్కువగా ఈ యొక్క కోరికలకి బాగా మీరు లొంగిపోతారని చెప్పచ్చు. కామ కోరికలకి కానీ, లేకపోతే ప్రేమ వ్యవహారాలకు కానీ, శారీరక సంబంధాలకు కానీ, వివాహానంతర జీవితంలో కూడా కొంచెం శారీరకపరమైనటువంటి కోరికల ప్రభావం మీ మీద చూపిస్తుంది. కుటుంబం మీద దాని ప్రభావం ఉంటుంది. ఎంతో కొంత ఒకానొక సమయంలో దానివల్ల ఇబ్బందులు పడతారు మీరు. కానీ తిరిగి మళ్ళా మిమ్మల్ని మీరు నిగ్రహించుకునేటటువంటి ఆలోచనలు చేసుకోవడం, అలాంటి పుస్తకాలు చదవడం, అలాంటి వ్యక్తులు కలవడం, మోటివేట్ చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు నిగ్రహించుకుని మళ్ళీ అదుపులో పెట్టుకోగలుగుతారు. అయితే మీకు కొంచెం వ్యసనపరమైనటువంటి ఇబ్బందులు కానీ, జోద ప్రక్రియలు కానీ అలవాటు ఉంటే మాత్రం మీరు చాలా దారుణంగా నష్టపోతారు చాలాసార్లు. అంటే కోలుకోలేని స్థితిలో నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి మీకు. అందుకనే మీకు షేర్లు పనిచేయవు, ట్రేడింగ్లు పనిచేయవు, అలాగే బెట్టింగ్లు పనిచేయవు, జోద ప్రక్రియ పనిచేయదు, మద్యము వ్యసనాలు అలస్సలు పనిచేయవు. ఎందుకంటే వీటి వల్ల ఖచ్చితంగా మీరు దెబ్బతింటారు, ప్రమాదాలకు గురవుతారు. శస్త్రచికిత్సలు, ఆపరేషన్లు, ఆయుష్ క్షీణించడము, హాస్పిటల్ పాలవడాలు, ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇందులో వ్యసనాలు లేని వాళ్ళకి గొడవ లేదు, అదృష్టవంతులు. కానీ వ్యసనం ఉన్న వాళ్ళు ఎక్కువగా యాక్సిడెంట్ అవుతాయి మీకు, వాహన ప్రమాదాలు. వీటి వల్ల ఎప్పుడూ ఎక్కువసార్లు అస్తమానం హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటుంటాయి మీకు. అయితే మీకుండే పెద్ద సమస్య ఏమిటంటే కనుక డబ్బు మీకు అదుపులో ఉండదు. అంటే సంపాదన చాలా బాగుంటుంది, కానీ ఖర్చు విషయంలో మీరు అదుపు పెట్టుకోలేరు. ఏదైనా చూస్తే కొనేయాలనుకుంటారు, లేదా ఈఎంఐల రూపంలో కొనేయడం, అప్పులు చేసి కొనేయడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి తప్ప డబ్బులు దాచుకుని కొందాం, కొన్నాళ్ళు ఆగి వెయిట్ చేసి కొందాం అనేటటువంటి తాపత్రయం ఉండదు. అంటే కంగారుగా ఖర్చు పెట్టడం, డబ్బును అదుపులో ఉంచుకోలేకపోవడం, ఇవి ఎక్కువగా ఉంటుంటాయి. కాకపోతే కుటుంబానికి బాగా ఖర్చు పెడతారు, ఇష్టమైన వాళ్ళకి, ప్రేమికులకి బాగా ఖర్చు పెడతారు. ఇతరులకి సలహాదారుగా ఉండేటటువంటి స్థితి ఉంటుంది మీకు. అంటే ఎవరైనా సమస్య వచ్చిందంటే ఫస్ట్ మీకే ఫోన్ చేసేవారే ఈ ప్రాబ్లం వచ్చింది ఏం చేయమంటావు అని అడిగేటటువంటి రీతిలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మిమ్మల్ని అడిగే రీతిలో ఉంటుంది మీ యొక్క తెలివితేటలు. అంటే మిమ్మల్ని నమ్ముకుంటే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య నుంచి బయటపడేయగలరనే భరోసా మీ దగ్గర ఉంటుంది. ఆ లక్షణం మీకు ఉంటుంది. అయితే కష్టం ఏదైనా వచ్చింది అంటే కనుక అతి తొందరగా బాధపడే వ్యక్తిత్వం ఇది. అంటే ఎక్కువ ఫీల్ అయిపోతారు, దాని గురించి బాగా బాధపడిపోతారు, తొందరగా కోలుకోలేరు, తొందరగా ఎమోషన్ అయిపోతారు మీరు. అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు బయటపడ్డారో మళ్ళీ చాలా స్ట్రాంగ్గా తయారైపోతారు. చిచ్చి మళ్ళీ ఇలాంటి వాటి గురించి ఆలోచించకూడదు, మనం బాధపడకూడదు, మనం ఏంటో చూపించాలి అనేటటువంటి ఒక ఉత్సాహం మళ్ళీ వస్తుంది. అదే స్వార్థం తక్కువగా ఉంటుంది మీలో. అంటే కనుక ఇది నాకే కావాలి, నాకే సొంతం అవ్వాలి, నేనే బాగుండాలి, ఇంకెవడో బాగుండకూడదు, ఇలాంటివి ఉండదు. నేను తినది ఇంకోటి కూడా తినాలి, నేను చూసింది ఇంకొకటి కూడా చూడాలి, నేను అనుభవించింది ఇంకొకటి అనుభవించాలి అనుకుంటారు తప్ప మీరు ఏదైనా తింటే 10 మందికి పంచి తింటారు తప్ప మీరు వాడు చూస్తున్నా సరే మీరు తినేయాలనుకోరు. ఇలాగా పంచే గుణం లేదా ఇతరులకి సహాయం చేసే గుణం ఇవి బాగా ఎక్కువ ఉంటాయి. వీటి వల్ల మీకు స్వార్థం కొంచెం తక్కువగా ఉంటుంది. ఒకానొక సమయంలో ఈ స్వార్థం బాగా లేకపోవడం వల్ల కూడా మీరు చాలా కోల్పోతూ ఉంటారు, అడిగిన వల్ల ఇచ్చేస్తూ ఉండడం చేత. అది కొంతకాలానికి మీకు దాని ప్రభావం కనపడుతుంది.
అయితే కుటుంబ సభ్యుల కోసం మాత్రం బాగా ప్రాకులాడతారు. వాళ్ళంటే మీకు బాగా ఇష్టం. పిల్లలన్నా, భార్యకి భర్తన్నా, భర్తకి భార్య అన్నా, తల్లిదండ్రులన్నా, లేదా రిలేషన్స్ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలతోటైనా సరే, లేదా మీ రిలేషన్స్ ఎవరైనా సరే, కజిన్స్ తోటి కూడా మీరు చాలా క్లోజ్‌గా ఉంటారు. చాలా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారు. ఫంక్షన్‌లో మీరు బాగా ఉత్సాహాన్ని చూపిస్తారు. స్పోర్టివ్‌గా ఉంటారు. లేదా మీరు సహకారం బాగా చేస్తారు. ఫంక్షన్‌లో అది వాటిలోనూ కూడా. ఎవరికైనా ఏదైనా సంబంధాలు కావాలన్నా సెట్ చేయడం కానీ, లేకపోతే ఫంక్షన్స్‌లో ఏదైనా ఇబ్బందులుంటే మీరు ఎదుర్కోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా రకాల విషయాల్లో బంధుప్రీతి బాగా ఎక్కువ ఉంటుంది మీకు. కానీ బంధువులు చాలామంది ఈర్ష్య, ద్వేషము, అసూయ పెంచుకునే వాళ్ళు ఉంటారు మీ మీద. అంటే మిమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటుంటారు. వాళ్ళు పైకి మీతో నటిస్తారు బాగా మీ మీద ప్రేమ ఉన్నట్టు. కానీ వెనకాల మీకు గోతులు తీయడానికి, నమ్మక ద్రోహాలకి, చెడు మాటలు మాట్లాడడానికి వ్యవహరిస్తుంటారు. ఇది కొంతకాలానికి మీకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇతర దేశాలకు వెళ్ళడం అన్నా, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేయడం అన్నా, చదువుకోవడం అన్నా మీకు బాగా ఇష్టం. తొందరగా స్థిరపడతారు జీవితంలో. ఇతర దేశాలు వెళ్ళి కానీ, లేకపోతే ఎక్కడైనా సరే మీకు స్థిరత్వం చాలా బాగా తొందరగా వస్తుందని చెప్పొచ్చు. అతి తక్కువ వయసులోనే మీ కాళ్ళ మీద మీరు నిలబడేటటువంటి పరిస్థితికి వచ్చేస్తారు మీరు. అయితే మీరు పుట్టిన ప్రదేశం కాకుండా, అంటే ఎక్కడున్నారో అక్కడ కాకుండా, వేరే ఊరు వెళ్ళినా, వేరే రాష్ట్రం వెళ్ళినా, వేరే దేశం వెళ్ళినా సరే మీలో విపరీతమైనటువంటి మార్పు, విపరీతమైన గ్రోతు, అద్భుతమైనటువంటి ఐశ్వర్యం పడుతుంది మీకు. అంటే పరిణతి బాగా వస్తుందన్నమాట. అయితే ఉన్న చోట ఉంటే నష్టపోతారని కాదు. ఉన్న చోట ఉంటే బాగానే ఉంటుంది. కానీ మార్పు, స్థానచలనం వల్ల వచ్చే లాభం మీకు ఎక్కువ. అంటే ఎక్కడికైనా వెళితే అక్కడుండే వాతావరణాన్ని మీరు బాగా ఆకట్టేసుకోగలుగుతారు. అక్కడున్న అవసరాన్ని బట్టి మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు. అక్కడ వ్యాపారాలు చేయగలుగుతారు, ఉద్యోగాలు చేయగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారు. ఎవరినైనా సరే మీ మాట తీరుతో ఆకట్టుకోగలుగుతారు. ఎవరినైనా సరే మీ కింద ఉంచుకోగలుగుతారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే విజయం పొందుతారనమాట. అయితే అన్ని రకాల పనులు చేయగలరు మీరు. అంటే ఏదో ఒక చదువుకున్నదే, నేర్చుకున్నదే కాకుండా ఏదైనా కొత్తది చూస్తే అది చేయాలనుకుంటారు. అలాగా మీకు అన్ని రకాల పనులు, అన్ని రకాల కళలు బాగా వస్తాయి. సంగీత ప్రియులు, పాటలు వినడం అంటే చాలా ఇష్టం. మెలోడీ సాంగ్స్ అంటే బాగా ఇష్టం. అలాగే మంచి మంచి కొత్త ప్రాంతాలు తిరగడం అంటే ఇష్టం. కొత్త పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. కథలంటే బాగా ఇష్టం. ఇవన్నీ బాగా ఆసక్తి చూపిస్తారు. వైవాహిక జీవితం మీకు చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ముక్కుసూటితనం కానీ, కోపం కానీ, మాట జారడం కానీ, మాట తోలడం కానీ, కోపతాప ఆవేశాలు కానీ, ఇవి మాత్రం మీ వైవాహిక జీవితంలో కొంతకాలం పాటు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి గొడవలకు కారణం అవుతుంటాయి. లేకపోతే ఒక 10 రోజులు, 20 రోజులు కొంచెం ఇబ్బందులు పడుతుంటారు. ఏదైనా సరే మళ్ళీ మీ ప్రేమ ఏదైతే ఉందో అది మీ మాట తీరు ఏదైతే ఉందో అది మళ్ళీ వాళ్ళని కలుపుతుంది. కాకపోతే మీకు ముక్కు మీద ఉండే కోపం ఎక్కువ. అంటే ఏదైనా ఉంటే వెంటనే మాట నేస్తారు, మాట నోరు జారేస్తారు. అక్కడి నుంచి అది పెద్ద సమస్య అయిపోతుంటుంది అనమాట. అది అదుపులో పెట్టుకున్నట్లయితే మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరని చెప్పచ్చు. మీకు తల్లిదండ్రుల ద్వారా ఆస్తులు సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీకు ఆరోగ్యం కూడా ఏంటంటే కనుక మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు. మరీ అంత దీర్ఘకాలిక రోగాలు మరీ చిన్న వయసులో రావు, కానీ మధ్య వయసులో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా కొంచెం ఎక్కువగా అస్వస్థత, హాస్పిటల్ పాలు అవుతుండడం కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి. అయితే వ్యసనముల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలవాటు చేసుకోవడం మంచిది కాదు. చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మానేయాలి మీరు. లేకపోతే మీరు ఖచ్చితంగా మీ జీవితంలో పెద్ద దెబ్బలు వ్యసనం వల్ల తింటారు మీరు. అయితే మీకు మంచి జ్ఞానము, విచక్షణ, ఆలోచన శక్తి బాగా ఉంటాయి. చిన్నతనంలో మీకు చదువుకునేటప్పుడు అనేక రకాల సమస్యలు, చదువు పట్ల ఆసక్తి తగ్గుతుండడం, మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండడం, మీరు అనుకున్న చదువుకి సరైనటువంటి ప్రోత్సాహం లభించకపోవడం, లేదా అనుకున్నటువంటి కాలేజీలో సీట్లు రాకపోవడం, లేదా చదివించే స్థితి స్తోమత మీ పేరెంట్స్కి లేకపోవడం, మీరు లేదా విదేశాల్లో చదువుకుందామంటే అక్కడ ఏదో రకమైన ఇబ్బందులు తాలుతారు. ఇలాగేంటంటే చిన్నతనంలో చదువుకునే సమయంలో అనేక కోణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా చదువుకునే వయసులో ప్రేమ వ్యవహారాలు, వ్యామోహాల ప్రభావం మీ మానసిక స్థితి మీద, చదువు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. వాటన్నిటి నుంచి బయటపడడానికి కొంచెం టైం పడుతుందని చెప్పచ్చు. అయితే కోరికలు, వ్యామోహాలు బాగా ఎక్కువ ఉంటాయి మీకు. జీవితంలో చాలా ఆలస్యంగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు తప్ప ఈజీగా తొందరగా మీరు మంచి స్థాయికి అయితే వెళ్ళరు. నెమ్మదిగా ఒక మెట్టు ఎక్కి ఎదుగుతారు. వాళ్ళు సడన్గా ఎదగాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా తొందరగా దెబ్బతింటారు. అయితే మీకు గృహాలు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ బాగా ఇష్టం. ఆస్తులు కొనడం అంటే బాగా ఇష్టం. ప్రాపర్టీస్ కొనడం అంటే బాగా ఇష్టం. రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా పెట్టుబడులు పెడతారు. బంగారం మీద ఎక్కువగా పెట్టుబడులు పెడతారు. మీకు వాహనాలు పరిపరి విధాలుగా మాత్రం అంటే చాలా ఇష్టం. అలాగే సంతానం మీద విపరీతమైన ప్రేమాభిమానాలు బాగా ఉంటాయి మీకు. కాకపోతే సంతానం మీ మాట వినరు, లేదా కొన్ని రకాల సంతానానికి మీకు మధ్య మాట పట్టింపులు ఉంటాయి. కానీ చివరి వయసులో ప్రేమాభిమానాలు బాగా ఉంటాయి మీ మీద. మీకు బాగా ప్రయాణాలంటే ఇష్టం. తీర్థయాత్రలు అవ్వచ్చు, విహారయాత్రలు అవ్వచ్చు, విదేశీ యాత్రలు అవ్వచ్చు, ఫ్రెండ్స్తో తిరగడం అవ్వచ్చు. మీరు బాగా తిరగడానికి ఎక్కువ ఇష్టపడతారు. అయితే మీకు 25 సంవత్సరాల దాకా కూడా చదువులో బాగా సమస్యలు, ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి చాలా సమస్యలు, లేదా గవర్నమెంట్ జాబుల కోసం కానీ వ్యాపారాల కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఆటంకాలు ఉంటుంటాయి.
కానీ 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు మాత్రం చాలా తొందరగా స్థిరపడతారు. వివాహం జరగడం కానీ, ఉద్యోగం రావడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ, లేదా ఏదైనా ప్రాజెక్టులు చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఫ్యాక్టరీలో పెట్టడం కానీ, ఇలాంటి వాటిలో స్థిరపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జీవిత స్థిరత్వం బాగా వస్తుంది. స్థిరాస్తులు బాగా కొంటారు. చాలా రకాల కోర్టు సమస్యలు కానీ, పోలీస్ కేసులు కానీ, కుటుంబ కలహాలు కానీ, లేదా అనేక రకాల వ్యవహారాలు కానీ ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు వాటి నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యలు మాత్రం కొంచెం ఈ వయసులో బాగా ఉంటాయి. ఈ 25 నుంచి 50 సంవత్సరాల లోపు వాటి విషయంలో హెల్త్ కేర్ బాగా తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, లేకపోతే కనుక దీర్ఘకాలిక రోగాలు కానీ వీటి ప్రభావం బాగా ఉంటుంది. 50 నుండి 75 సంవత్సరాల లోపు మీకు శత్రువులు పెరిగే అవకాశం బాగా ఉంటుంది. అంటే నరదిష్టి బాగా ఉంటుందని చెప్పచ్చు. కుటుంబ వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు, ధన నష్టము, నమ్మక ద్రోహాలు, అనారోగ్య సమస్యలు బాగా ఉంటాయి. అయితే మంచి నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. రాజకీయపరమైన చతురత ఉంటుంది. భక్తి, జ్ఞాన, ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఇవన్నీ విషయాలు కూడా చాలా ముందు ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి సినిమా ఫీల్డ్ బాగా రాణిస్తుందని చెప్పచ్చు. రాజకీయాలు కూడా బాగా రాణిస్తాయి. అలాగే ఏదైనా కొత్తగా ఏదైనా ఒక విచిత్రమైనటువంటిది ఏదైనా సరే ఒక వ్యవస్థ ఉందనుకోండి, లేదా ఒక వస్తువు ఉందనుకోండి, దాన్ని ఎలా తయారు చేయాలో, దాన్ని ఎలా వ్యవస్థ చేయాలో బాగా అర్థమవుతుంది మీకు. కాబట్టి కొత్తతనాన్ని కోరుకునే వ్యక్తిగా మీరు ఉంటారు. అయితే ఇవన్నీ కూడా మీ నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలు. ఇక మీ నక్షత్రం రాక్షస గణం అవుతుందన్నమాట. మీకు సంబంధించినటువంటి గణం మీ నాడి ఆదినాడు అవుతుంది. మీ నక్షత్ర వృక్షం వేగిస చెట్టు అవుతుంది. మీకు ఏకనాడీ దోషం అయితే ఉండదు. మీరు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే మీకు బ్రహ్మాండమైనటువంటి మార్పు వస్తుంది. అయితే ఈ రుద్రాక్ష కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు పూజించవలసినటువంటి దేవతలు సరస్వతి, గాయత్రి, శివుడు, విష్ణుమూర్తిని పూజించాలి. మీరు చేయించుకోవాల్సినటువంటి జపాలు బ్రాహ్మణుల చేత కేతువుకి, గురుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవడం. అలాగే లక్ష్మీ గణపతి హోమం ఒకటి, లక్ష్మీ కుబేర హోమం ఒకటి, మన్యసూక్త హోమం ఒకటి, సుదర్శన హోమం ఒకటి, రుద్రహోమం ఒకటి, చండీ హోమం ఒకటి, ఇవి చేయించుకున్నట్లయితే మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే సునాయాసంగా బయటపడగలుగుతారు. అలాగే మీరు బ్రాహ్మణులకు ఇవ్వాల్సినటువంటి దానాలు ఉలవలు, శనగలు దానం ఇవ్వడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి వారము గురువారం బాగా కలిసి వస్తుంది. మీరు చేయవలసినటువంటి ఉపవాస వారం శుక్రవారం ఉపవాసం చేసుకుంటే బాగుంటుంది. మీకు అదృష్ట దిశ నైరుతి మీకు బాగా కలిసి వస్తుంది. నైరుతి మీకు అదృష్ట రంగు బంగారం రంగు, అంటే గోల్డ్ కలర్ కానీ, లేకపోతే కనుక పసుపు రంగు కానీ, ఆరెంజ్ కలర్ కానీ, అలాగే మీకు ఈ బూడిద రంగు కానీ మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి నెలలు ఏమిటంటే కనుక మార్చి, జూలై, డిసెంబర్ ఈ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. మీ లక్కీ నెంబర్స్ ఏమిటంటే అంటే కనుక 3, 7 మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్యలు 3, 7. అయితే మీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు కానీ, కోరికలు తీరనప్పుడు కానీ, ఏదైనా ఇబ్బంది పడేటప్పుడు కానీ 3 రకాల వ్రతాలు చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఏమిటా వ్రతములు అంటే కనుక 1 సప్త శనివార వ్రతం. ఇది ఎలా చేసుకోవాలంటే వరుసగా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవాలి. అయితే ఈ సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో మీకు పూజారి దొరకకపోయినా, ఇతర దేశాల్లో ఉన్నా కూడా సునాయాసంగా పూజ చేసుకోవడానికి మేము సప్త శనివారాల వ్రతాన్ని వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే చక్కగా వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని సప్త శనివారాల వ్రతం వరుసగా 7 శనివారాలు మీరు చేసుకున్నట్లయితే చాలా సునాయాసంగా ఏ సమస్య అయినా తీరుతుంది, ఏ కోరికైనా తీరుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఇంకొక వ్రతం ఏమిటంటే కనుక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. ఇది ప్రతి నెల కూడా ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ చేసుకోవచ్చు. దీనివల్ల కూడా మీకు ఏ సమస్య ఉన్నా బయటపడతారు, ఏ కోరికైనా తీరుతుంది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మీకు అర్థమయ్యే రీతిలో మేము శుభ్రంగా కథలతో సహా పూజా విధానం అంతా కూడా వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఆ వ్రతం చేసుకుందామన్నా చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇతర దేశంలో ఉన్నా కూడా పూజలు దొరకకపోయినా. ఇంకొకటి సంకష్టహర చతుర్థి వ్రతం. ఇది ఎటువంటి కష్టాన్నైనా పోగొట్టే వ్రతం. చేసి చూడండి, మీకు రిజల్ట్ చాలా త్వరితంగా తెలుస్తుంది. ఇది నెలకు ఒక్కసారే వస్తుంది. ప్రతి నెల కూడా బహుళ చవితి రోజున చేసుకోవాలి. మీకు క్యాలెండర్లో పండుగల కోలంలో రాస్తాడు ఈ సంకటహర చతుర్థి అని. కాబట్టి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని నెలకు ఒక్కసారి చేసుకున్నా, అలా వరుసగా 11 నెలలు చేసుకున్నా, లేదా మీ ఓపిక కంటిన్యూగా చేసుకున్నా నష్టం ఏమీ లేదు. ఇది కూడా మీకు అర్థమయ్యే రీతిలో పూజా విధానం కథ అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింక్ ఇచ్చాం డిస్క్రిప్షన్లో. ఇది కూడా మీరు చక్కగా వీడియో చూసి చేసుకోవచ్చు చక్కగా ఈ వ్రతాన్ని. ఇవన్నీ కూడా మీకు ఈ మూడు వ్రతాలు కూడా పెద్ద డబ్బులు ఖర్చు అవ్వవు. ఇంట్లో ఉండే సామాన్లే ఎక్కువ, బయట కొని తెచ్చుకుని చాలా తక్కువ. కాబట్టి చాలా సునాయాసంగా రోజు 1 గంట ప్రతి ఈ సప్త శనివారం వ్రతం కానీ, సంకటహర చతుర్థి వ్రతం కానీ గంటే పడతాయి. సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రమే 1.5, 2 గంటలు పడుతుంది. కాబట్టి చక్కగా ఈ 3 వ్రతాలు కూడా మీ జీవితంలో మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్రతాలు.
మీ జీవితాన్ని మార్చే వ్రతాలు, కోరికలు తీర్చే వ్రతాలు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 వ్రతాలు చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అసలు మీ జీవితంలో మీ జాతకానికి తిరుగుండదు, ఎటువంటి గ్రహ దోషాలను తొలుగుతాయి, అందులో సంశయం లేదు. ఇవి ప్రధాన విషయాలు. ఇక మీ పర్సనల్ ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్తాం. ఇంకా పర్సనల్గా డీప్గా మీ జాతకం తెలుసుకోవాలన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దీనికి మీరు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఇలా రాసి కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి, ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ పుస్తకం మీకు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి మేము పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆఫీసులో పెట్టుకోవచ్చు, వ్యాపార సంస్థలో పెట్టుకోవచ్చు. ఈ యంత్రం ఎక్కడ ఉండే అక్కడ ఐశ్వర్యానికి లోటు ఉండదు. రెండోది నరఘోష యంత్రం. అది కూడా ఎలా ఉంటుంది, మీకు నరఘోష వల్ల కానీ, నరదృష్టి వల్ల కానీ, ఆఫీసుల్లో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. అది కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము కొరియర్ చేయిస్తాం. ఇక ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, లేదా గొడవల కింద ఉండడం, పీడకలలు రావడం, నిద్ర పట్టకపోవడం, లేదా కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, శత్రువులు బెడద, ఎవడో ప్రయోగం చేసేసాడు అనేటువంటి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి మేము పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.